పొద్దుట్నుంచి నాకు బాగా కడుపు నొప్పిగా ఉందక్కా. నాకు రాత్రి నుంచి కడుపు నొప్పిగా ఉంది. దీనికి కారణం ఏంటంటావ్? సీతారామరాజుల మధ్యన గొడవ ఉన్నట్టా లేనట్టా అన్న సంగతి నిన్న పూజ దగ్గర కూడా తేలలేదు కదా, అందుకే ఈ కడుపు నొప్పి. లోపలికెళ్ళి తేల్చుకుంటే తప్ప నొప్పి తగ్గేలా లేదు. పదక్క అడుగుదాం. తాతయ్య, ఏంటిలా వచ్చారు? పొద్దున్నే కాఫీ పడకపోతే కాళ్ళు చేతులు ఆడవు తాతయ్య. ఇంట్లో కాఫీ పొడి ఉంది, పాలే లేవు. ఓ గ్లాసుడు తీసుకెళ్దామని వచ్చాను తాతయ్య. మా ఇంట్లో పాలున్నాయి కాని కాఫీ పొడి లేదు తాతయ్య. 4 చెంచాలు తీసుకెళ్దామని వచ్చాను. ఆ రెండింటి కోసం మీరిద్దరూ కలిసి మా ఇంటికొచ్చే బదులు అదేదో మీరే మార్చుకొని చావచ్చుగా. అది సరేగాని తాతయ్య గారు, ఇంతకీ పంచామృత సేవ ఫలించినట్టా వికటించినట్టా? అదే మాట. బ్రహ్మాండంగా జరిగింది. దాని ఫలితం మహత్తరంగా ఉంటుంది. అలా అయితే సీతని తన భర్త అయిన రామరాజు గారు ఎందుకు తీసుకెళ్లనట్టు? అమ్మాయి ఇక్కడే ఉండాలనుకుంటోంది, అందుకే తీసుకెళ్లేదు. అమ్మాయి ఉంటానంటే మాత్రం భార్య గర్భవతని తెలిసి కూడా భర్త ఊరుకుంటాడా? ఏ 5వ నెలలో వచ్చే వరకు తన దగ్గరే ఉంచుకుని అపురూపంగా చూసుకోడు? ఇక్కడే ఎందుకు వదిలేసి వెళ్తాడు? మీరిద్దరూ ఆ పంచామృతాన్ని ఒకరికి ఒకరు తినిపించుకోవాలి. నా భర్తలో ఓ కొత్త గుణాన్ని తెలుసుకున్నాను. సీతకి మొండితనం ఎక్కువ. తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకునే రకం. అక్క, తాత ఏదో సర్ది చెప్తున్నారు కాని వాళ్ళిద్దరి మధ్యన ఏదో గొడవ అయితే నడుస్తూనే ఉంది. పూజ దగ్గర చూశారుగా, ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకునే లేదు. కనీసం మొహాన నవ్వు కూడా లేదు. పంచామృతం తినిపించుకునేటప్పుడు కూడా ఏదో విషయం తినిపించుకున్నట్టుగా ఫీలింగ్ ఉంది వాళ్ళల్లో. ఇద్దరికీ పొసకట్లేదనిపిస్తుంది. నువ్వేమంటావు సుజితక్క? నేను అంతే అంటాను రస్తక్క. బామ్మగారిని పిలుస్తారా తాతయ్య? కాస్త కాఫీ పొడి అడుగుతాను. కాఫీ లేదు, ఏమీ లేదు. పొండి బయటికి. అమ్మయ్యా, నా కడుపులో నొప్పి తగ్గిపోయిందక్క. నాకు తగ్గిపోయిందక్క. ఇక పోదాం పదా. వీళ్ళిద్దరూ తాతయ్యని టెన్షన్ పెట్టిన విషయం సీతమ్మకి చెప్పాలి. సీతమ్మ, రా హనుమంతు, వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది, నువ్వు తిందువు గాని. ఉప్మా తర్వాత సీతమ్మ నీకు విషయం చెప్పాలి. ఏంటది? ఆ రజితక్క సుజితక్క తాతయ్యకేమో లేనిపోయినవి చెప్పారు. అది విని ఆయనలో ఏదో కంగారు మొదలైంది. రోడ్డు మీద వెళ్లేటప్పుడు మనం మాత్రమే జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే ఏం లాభం? మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటేనే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అలాగే మనం మాత్రమే తాతయ్య దగ్గర నిజం దాచాలని ప్రయత్నించినందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. వేరే వాళ్ళు కూడా తాతయ్య దగ్గర పుల్ల విరుపు మాటలు మానేయాలి. నువ్వేం కంగారు పడకు సీత, ఏం కాదులే. ఆయనకు ఉప్మా అంటే ఇష్టం కదా, ఇది తింటే విన్న మాటలు మర్చిపోయి ఆయనే చల్లబడతాడు. పదమ్మా.
ఏమండి ఉప్మా తినండి. నాకు అవసరం లేదు, నేను తిన్నా. తాతయ్య తిననంటే ఎలా? నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి. నా గుండె బలంగా ఉండేది టాబ్లెట్స్తో కాదమ్మా, నీకు రామరాజుకి మధ్య బంధం గట్టిగా ఉన్నప్పుడు. వీళ్ళకేమండి, వీళ్ళు బాగానే ఉన్నారు కదా, ఎందుకు మీకు ఈ అనుమానాలు? లేదు లేదు, నాకిప్పుడు నిజం తెలియాలి. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ముసలం పుట్టిందా, లేక ఏవైనా గొడవలు జరుగుతున్నాయా? అమ్మా సీత, చెప్పు తల్లి, నీకు రామరాజుకి మధ్య ఏవైనా సమస్యలున్నాయా? ఊరందరికీ తెలిసి నాకు తెలియట్లేదే. నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? నా మనవరాలు పుట్టెడు దుఃఖంతో నా దగ్గరకొచ్చిందా? ఊరందరూ అనుకుంటున్నట్టు ఊరందరి దృష్టిలో తప్పు కాకూడదని రామరాజు పంచామృత సేవకొచ్చాడా? భార్య మీద ప్రేమతో రాలేదా? దాచకుండా మీకేమైనా గొడవలుంటే చెప్పు తల్లి. అతను ఊరికి పెద్ద మనిషి అయి ఉండొచ్చు, అయినా నేను లెక్క చేయనమ్మా. నా మనవరాల్ని దూరంగా పెడుతున్నందుకు నిలబెట్టి కడిగేస్తాను. నేను తట్టుకోలేను సీతమ్మా. తాతయ్య మీరు అనుకుంటున్నట్టు మా మధ్యన ఏ గొడవలు లేవు. మీకిలాంటివెవరో కల్పించి చెప్తున్నట్టున్నారు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు చెప్పింది నిజమే అయితే పంచామృత సేవ తర్వాత భార్యను తీసుకెళ్లమని సిద్ధాంతి గారు చెప్పారు కదా, మరి రామరాజు ఎందుకు వదిలిపోయాడు? ఇప్పుడు నిజమేంటో తేలాలి. వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పదమ్మా. అతనితో మాట్లాడితే తప్ప నాలో అనుమానాలు పోవు. బయలుదేరదాం రా. తాతయ్య ఆవేశపడొద్దు. నీ ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను. నీ సమాధానం కాదు నాకు కావాల్సింది. రామరాజు నీతో ఎలా ఉన్నాడనే వాస్తవం నాకు కావాలి. ఫోన్ చేయమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చేయమ్మా. మెసేజ్ కాదు, ఫోన్ చేసి మాట్లాడు. చేస్తున్నాను. స్పీకర్ ఆన్ చేయి. సీత, నీ గురించి అనుకుంటున్నా, నువ్వే ఫోన్ చేసావు. మీ మనసులో నన్ను తలుచుకున్నారు, అది నాకు తెలిసి మీకు ఫోన్ చేశానండి. నీకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు సీత. వచ్చి 2 రోజుల నుండి వెళ్ళకూడదు? లేదా నన్నేమైనా రమ్మంటే చెప్పు సీత, వచ్చేస్తాను. మీరు పక్కన లేకపోతే నాకు కూడా ఏం తోచడం లేదండి. కానీ తప్పదు కదా. మీరు పనులన్నీ మానుకొని ఇప్పుడు రావడం ఎందుకు? చూద్దాంలేండి. బాబు, సీత అలాగే అంటుంది, కానీ నువ్వు వెంటనే వచ్చేసి. పంచామృత సేవ అవ్వగానే నువ్వు నీ భార్యని తీసుకెళ్ళకపోవడం నాకెందుకో మనస్తాపం కలిగించిందయ్యా. నీకు నా మనవరాలికి మధ్య ఏదైనా గొడవ ఉందేమోనని నాలో ఆందోళన మొదలైంది. మా గురించి మీకు తెలీదా తాతయ్య? తెలుసు బాబు, కానీ వయసు మీద పడింది. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మీ మధ్య ఏదో సమస్య ఉందని మాట్లాడుకుంటున్నారు. నా గుండె ఆగినంత పని అయింది. అసలే ముసలి ప్రాణం, నా భయం నాకుంటుంది. మీ ఇద్దరి మధ్యన ఏ పొరపచ్చాలున్నట్టయితే నేను తట్టుకోలేనయ్యా. అలాంటివేవీ లేవు. మీరు కూడా మనసులో ఏమీ పెట్టుకోకండి తాతయ్య, మేం బాగున్నాం. అయినా మీరు కూడా అందరిలాగే అనుమానిస్తే ఎలా? పరిస్థితుల వల్ల తప్పలేదు బాబు. ఇప్పుడు నీ మాట విన్నాక నా గుండెల్లో భారం దిగింది. సీతతో మాట్లాడు. అవును బాబు, నీ గొంతేంటి అలా ఉంది? ఏదో తేడాగా ఉంది.
అది కొంచెం జలుబు చేసింది తాతయ్య. జాగ్రత్త బాబు. కానీ నువ్వు ఫోన్లో కాకుండా నాకు ఎదురుపడి చెప్పుంటే నేను ఇంకా బలంగా నమ్మేవాణ్ణి. అంటే మీకింకా పూర్తిగా అనుమానం పోలేదా? పోయిందనుకో, ఏదో నా కంగారు నాది. ఇదిగో చేతికిస్తున్నాను, మాట్లాడు. ఇదిగో అమ్మా. ఏమే ఆ టిఫిన్ ఇవ్వు. బాగా ఆకలిస్తోంది. మంచినీళ్ళు తెస్తాను, ఉండండి. త్వరగా తీసుకురా. నాని, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే వదినా. సారీ తాతయ్య, నీ ఆరోగ్యం బాలేదు కాబట్టి మీకు అబద్ధం చెప్పక తప్పలేదు. మా మధ్యన గొడవ కాదు తాతయ్య, పెద్ద అగాధమే ఏర్పడింది. అది ఎప్పటికి పూడుతుందో ఏమో. బాబు, చెప్పనమ్మా. రామరాజు గారు ఉన్నారా? ఉన్నారండి, కూర్చోండి, నేను పిలుచుకొస్తాను. అలాగే బాబు. నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. శుక్రవారం మధ్యాహ్నం ముహూర్తం అండి. మళ్ళీ మీకోసారి వచ్చి గుర్తు చేద్దామని వచ్చాము. సీతగారిని కూడా కలవచ్చు కదా, ఒకసారి పిలుస్తారా? తనింకా రాలేదండి. సరే రామరాజు గారు, ముహూర్తానికి మాత్రం మిస్ కావద్దు. మీరిద్దరూ కలిసి తప్పకుండా రావాలి. మొన్నే మీకు చెప్పాను కదా, ఇన్విటేషన్స్లో మీ పేరు కూడా వేయించాను. రామరాజు గారు, మీ ఇద్దరి చేతుల మీదుగా ఆ జంటలని ఆశీర్వదిస్తే ఆ జంటలు 10 కాలాల పాటు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు. మీరు తప్పకుండా వస్తారు కదా? మేం వెళ్ళొస్తామండి. అలాగేనండి. నాని, ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా? లాస్ట్ వీక్ క్లియర్ అవ్వాల్సిన ఫైల్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. తిలక్ నగర్ ఏరియా సూపర్ మార్కెట్కి అర్జెంటుగా లోడ్ పంపాలని చెప్తే ఇప్పటిదాకా వెళ్ళలేదు. మీరు పని చేయడానికి వచ్చారా, టైం పాస్ చేయడానికి వచ్చారా? చెప్పు నాని. వదినా, అన్నయ్య నీతో మాట్లాడతాడంట. అర్జెంటా? కొంచెం అర్జెంటే వదినా. అయితే ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పిన వెంటనే చేయకపోతే, బాధ్యతగా ఉండకపోతే నేను చేయాల్సింది చేస్తాను. వెళ్ళండి. మీరు ఎక్కడుండాలో అక్కడుంటారు. వెళ్ళండి. నాని, ఎవరు నాతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడొచ్చని చెప్పు. నాని, మాట్లాడొచ్చు. అనయ్య, మాట్లాడు. మాట్లాడాలి అని ఫోన్ చేయించినప్పుడు మాట్లాడొచ్చు కదా, ఎందుకో మౌనం? దేనికో ఆహం? నేనడిగింది నువ్వు చెయ్యను అన్నావు కాబట్టి నాకంటే అహం అడ్డొస్తుంది. భర్తని నాకు నేనుగా ఫోన్ చేయించాను. అందుకోసమైనా ఆ ఆత్మాభిమానం కాస్తంత పక్కన పెట్టి తనే ముందు పలకరించొచ్చు కదా. మీలో ఉన్న భావం వేరు, నాలో ఉన్న కోరిక వేరు. మీరు తప్పు చేసి నన్నెందుకు దూరం పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మనిద్దరి మధ్యన దూరం వచ్చింది కాబట్టి
సామూహిక వివాహాలకు వాళ్ళు మనకి ఏర్పాట్లు చేసిన సన్మానాలకు మనిద్దరం కలిసి వెళ్ళాలని నేను నిన్ను అడగలేకపోతున్నాను. ఒకవేళ నువ్వు రాను అంటే వాళ్ళకి నేనేమని సమాధానం చెప్పాలి? అన్నయ్య, వదిన లైన్లో ఉంది అన్నయ్య, మాట్లాడు. ఏం ఆలోచిస్తున్నావు? నాని, నేను మీటింగ్లో ఉన్నాను. మాట్లాడేది ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడమను, లేకపోతే నేను తర్వాత మాట్లాడతాను. వదిన వదిన, తర్వాత కాదు, ఇప్పుడే అన్నయ్య మాట్లాడతాడు. అన్నయ్య చెప్పు. సామూహిక వివాహాలు ఆదర్శ దంపతులకు సన్మానం చెయ్యాలి అని మనిద్దరికీ. దాని నువ్వు చెప్పరా? వదిన, నువ్వు అన్నయ్య కలిసి సామూహిక వివాహాలు చేయించాలంట. ఆర్గనైజర్ మీ ఇద్దరికి సన్మానం చేస్తుందంట. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2:30కి కార్యక్రమం. మీరిద్దరూ తప్పకుండా అటెండ్ అవ్వాలని వాళ్ళొచ్చి ఇప్పుడే చెప్పి వెళ్ళారు. కార్యక్రమానికి పిలవాలనుకుంటున్నది ఎవరు? చెప్తుంది ఎవరు? మన చైర్మన్ గారికి బాగా కావాల్సిన వాళ్ళు వదినా. అది సరే, కానీ నాకు ఈ ప్రోగ్రాం గురించి చెప్పాలనుకునేది ఎవరు? నీకు అన్నయ్య చెప్పాలనుకున్నాడు. మరి ఆయనే చెప్పొచ్చు కదా. నేనే చెప్తున్నాను సీత, నా మాటగా చెప్తున్నాను. ఇది మంచి కోసం జరిగే కార్యక్రమం, 10 మందిలో జరిగే కార్యక్రమం. పైగా మనల్ని ఆహ్వానించిన వసుంధర గారి అబ్బాయి నీ దగ్గరే చదువుకున్నాడట. ఆవిడికి ఆహ్వానం కూడా ఉంది. నువ్వొచ్చి అందరి ముందు నా మాట నిలబెడతావో, నా మీద కోపంతో రాకుండా ఆగిపోయి పరువు తీస్తావో నీ చేతుల్లోనే ఉంది. నీ నిర్ణయం ఏంటో చెప్పు. నా నిర్ణయం ఇప్పుడే చెప్పడానికి నాకు ఆలోచించుకునే టైం లేదు. నేను ఆలోచించుకొని తర్వాత చెప్తాను. బావగారు ఏడుకో పోదామంటున్నారు కదా అక్క, పోవచ్చుగా. ఇది ఆఫీసు, నేను నీ బాస్ని. ఇక్కడ ఫ్యామిలీ విషయాలు, పర్సనల్ విషయాలు మాట్లాడొద్దు. అవన్నీ ఆఫీస్ కాంపౌండ్ బయట. వెళ్ళి నీ పని చూసుకో. దాక్షాయిణి, మనం ఎంతసేపు ఇంటి పెత్తనం సొంతం చేసుకోవడానికి నువ్వు, గర్భశోకంతో నేను, సీతక్క ఈ ఇంటికి రాకూడదు అని, ఇక ఆవిడ గారి అధికారాలు మన మీద ఉండకూడదు అని ఆలోచిస్తున్నాం గాని, అది జరగాలి అంటే భార్యలుగా మన ధర్మం మనం చేసి మన భర్తల్ని కొంగుకు ముడేసుకోవాలన్న విషయమే మర్చిపోతున్నాం. అందుకోసమే వీళ్ళకి ఎదురు తిరిగి మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఇన్నాళ్లకు నీ బుర్ర సరిగ్గా పనిచేస్తోంది. బాగా చెప్పావు సరస్వతి. ముఖ్యంగా ఈ మధ్యన నాకు మీ బావగారికి గొడవలు ఎక్కువయ్యాయి. వాటిని మరిపించి ఆయన్ని నా వైపుకు తిప్పుకోవాలి. దానికి ఏం చేద్దామంటావు? ముందైతే నువ్వు ఒక పని చెయ్యి. చెప్పు. ఏమంటావ్? పర్ఫెక్ట్ సరస్వతి. ఏమైంది సరస్వతి నీకు? నీ బుర్ర పాదరసంలా పనిచేస్తోంది. ఇలాంటి ఐడియాల కోసమే ఈ మధ్య సినిమాలు చూసి నాలెడ్జ్ పెంచేసుకుంటున్నాను. నువ్విప్పుడు చెప్పినట్టు చేస్తే తప్ప మనకి వర్కౌట్ అయ్యేలా లేదు. అసలే మనకి లోన్ ఉంది, అది తీర్చాలి. చిట్స్ బిజినెస్ కూడా రన్ చేయాలి. దాక్షాయిణి, బావగారు వస్తున్నారు. మన పాచిక పారాలి అంటే ప్లాన్ వెంటనే అమలు చేయాలి. నువ్వు వెళ్ళు, వెళ్ళు.
బావగారు ఏంటమ్మా? మీరేమీ అనుకోను అంటే దాక్షాయణి గురించి ఒక చిన్న మాట చెప్తాను. చెప్పమ్మా, పర్లేదు. మీరు మా అక్క విషయంలో మీరు చాలా తప్పు చేస్తున్నారు బావగారు. మీకు తెలుసో లేదో గాని అసలు దాక్షాయణి ఆరోగ్యం ఏమీ బాగోలేదు. ఆరోగ్యం బాలేదా? ఏం మాయరోగం దాపురించింది? లేదు బావగారు, అలా అనకండి. సీతక్క ఇంటి నుంచి వెళ్లిపోయాక మన ఇంట్లో అవసరాలు తీర్చడానికి తను చాలా కష్టపడుతోంది. అక్క మాదిరిగానే ఈ ఇంటి బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకుని మన ఇంట్లో ఎవరూ ఇబ్బంది పడకూడదు అని ఆరాట పడుతోంది.